మళ్ళీ కోవిడ్ వస్తే ఇప్పుడు కోవిడ్ కలకలం అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్. సో ఏపీ అండ్ తెలంగాణలో ఈ కేసులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకవేళ మళ్ళీ కోవిడ్ వస్తే పెరిగే సాఫ్ట్వేర్ జాబ్స్. సో ఈ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చాలాసార్లు మనం గమనించాము, మనకి ఫస్ట్ కోవిడ్ అప్పుడు ఫస్ట్ లాక్డౌన్ అని, సెకండ్ లాక్డౌన్ అని, థర్డ్ లాక్డౌన్ అని, ఇలా చాలా లాక్డౌన్స్ అయితే మనకు జరిగాయి. దాంతోపాటు చాలా ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొన్నాము. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ లాక్డౌన్ పడుతుందా అంటే అలాంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. బట్ ఒకటే విషయం ఏంటి అంటే, ఒకవేళ ఇప్పుడు మళ్ళీ కానీ కోవిడ్ పెరుగుతూ ఉంది, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కంపెనీస్ ఇంటర్వ్యూస్ కూడా వర్చువల్గా పెరిగేదానికి అవకాశం ఉన్నాయి. బట్ స్టిల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రాకపోవచ్చు, కానీ కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మారుతాయి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ జనరల్గా ఏంటి అంటే, మనకి ఇంతకుముందు ఒక 5 years లేకపోతే బిఫోర్ కోవిడ్ మనం ఒకసారి గమనిస్తే మనకి జాబ్స్ అనేవి ఎలా వచ్చేవాళ్ళు, డైరెక్ట్ మనం కొంత క్యాండిడేట్స్ని తీసుకొని కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి దగ్గరుండి ప్రాజెక్ట్ కేటీ ఇచ్చి అప్పుడు ప్రాజెక్ట్లో కూర్చోబెట్టేవారు. కానీ ఇప్పుడు ఎలా ఉంది, డైరెక్ట్గా ప్రాజెక్ట్ రెడీ క్యాండిడేట్స్ కావాలి వాళ్ళకి. డైరెక్ట్గా రియల్ టైం ప్రాజెక్ట్స్, రియల్ టైం సినారియో అంటే తీసుకెళ్ళి ఈరోజు జాయిన్ అయితే రేపు మీకు వితౌట్ కేటీ కొన్ని కంపెనీస్ అయితే కనీసం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కూడా చేయకుండా డైరెక్ట్ తీసుకెళ్ళి కూర్చోబెడతా ఉన్నారు ప్రాజెక్ట్లో. ఎవరు ఈ జాబులు చేయగలుగుతారు? ఎవరికైతే రియల్ టైం నాలెడ్జ్ ఉందో, ఎవరైతే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసి ఉంటారో, ఎవరైతే టెక్నికల్గా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటారో, సౌండ్ ఉంటారో, వాళ్ళు మాత్రమే ఇలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక జాబ్ వచ్చినా దాన్ని సర్వైవ్ అవ్వగలుగుతారు, కెరీర్లో ముందుకెళ్ళగలుగుతారు. సో కంపెనీస్ ఇప్పుడు ఏంటి, డైరెక్ట్గా నేను ప్రాజెక్ట్లో కూర్చోబెట్టాలి, ఇంత టైం నేను ఇన్వెస్ట్ చేసి కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ అంత టైం నేను పెట్టే పరిస్థితుల్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లేవు ఇప్పుడు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఇప్పుడు గమనిస్తే కోవిడ్ వచ్చినప్పుడు, ఆ తర్వాత లాక్డౌన్ వచ్చినప్పుడు కానీ ఎక్కువగా ఈ క్లౌడ్గా జరిగే వర్క్స్, దానికి రిలేటెడ్ సాఫ్ట్వేర్ డొమైన్స్ ఏవైతే దానికి బాగా కాల్స్ అనేవి పెరిగాయి. అండ్ చాలా హ్యూజ్ కాల్స్ అనేవి పెరిగాయి. దాంట్లో మనం చెప్పుకోవచ్చు డెవాప్స్ ఒకటి, టెస్టింగ్ ఒకటి. ఓకే, దీంతోపాటు చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ప్యాకేజీలు కూడా ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో మినిమం 10 lakhs ప్యాకేజీ 3 yearsకి 4 yearsకి 10+, 12+ ఏదైతే ఉందో ఇది కోవిడ్ టైంలోనే ఒక్కసారిగా హైక్ అయింది. సో ఆ తర్వాత ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కొంత మధ్యలో ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పటికీ. అండ్ ఏ వచ్చిందని ఏ వచ్చినా ఏం కాలేదు. సో ఇంకా జాబ్స్ అనేవి పెరిగాయి. ఏ అనేది మోర్ జాబ్స్ క్రియేట్ చేస్తూ ఉంది రీసెంట్గా. అది కూడా మనం గమనించాం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలి ఏంటి అంటే, ఫ్రెషర్స్కి, కెరియర్ గ్యాప్ వాళ్ళకి, లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి రాలేక ఇక్కడ రావాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది మంచి సరైన టైం. ఖచ్చితంగా ఫోకస్ చేయండి, జాగ్రత్తగా ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అది తర్వాత ఏ కోర్సెస్ అనేది మనం ఒకసారి గమనిస్తే మనకు మెయిన్గా టెస్టింగ్ మీద ఆపర్చునిటీస్ ఇంకా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు మల్టీ క్లౌడ్, డెవసెకాప్స్, డేటా అనలిస్టు, డేటా ఇంజనీరు, వీటన్నిటికి కూడా బాగా ఆపర్చునిటీస్ ఇంకా వీటిలో పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఎలాగో చాలా స్టేబుల్గా మార్కెట్ రేషన్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఎలాంటి మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కన్సిస్టెంట్గా జాబ్ మార్కెట్ మనకు ఉన్నది తెలుసు కదా. జావా ఫుల్ స్టాక్ కావచ్చు, పైథాన్ ఫుల్ స్టాక్ కావచ్చు, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది బాగా. దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. డేటా సైన్స్ విత్ ఏఐ కావచ్చు, ఇంకా ట్రెండింగ్. ఇంకా చెప్పాలి అంటే ప్రజెంట్ ఎక్కువగా అప్కమింగ్ బాగా ట్రెండ్ అయ్యేది, బాగా ఫ్యూచర్ ఉన్నది ఏజెంటిక్ ఏఐ, జెన్ఏఐ. ఈ కోర్సెస్ అన్నీ కూడా సో బాగానే ఉంటాయి. కాల్స్ కూడా ఇంకా పెరుగుతాయి. సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, సిచ్యువేషన్ ఏదైనా కానీ సాఫ్ట్వేర్ గ్రోత్ ఆగదు. మీరు ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నారో అది కంటిన్యూ చేయండి. ఇవన్నీ మంచి కోర్సులే, ప్లాన్ చేసుకోండి. సో ఎక్కడ నేర్పిస్తారు ఇలాంటి కోర్స్, ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకుంటున్నాం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేది. సో నాకు తెలిసి హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఇంకా మనం ముందుకు పోతే టాప్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకు అంటే మనం దానికి రీజన్స్ ఉన్నాయి. మనకి ప్లేస్మెంట్స్ డ్రైవ్ కంటిన్యూస్గా కండక్ట్ చేస్తారు. దాదాపు ఒక 20+ టీమ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ప్లేస్మెంట్స్ కోసం వర్క్ చేస్తారు. రియల్ టైం ప్రాజెక్ట్స్, ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు ఒకటే చెప్పేది ఏంటి అంటే, ఈ ప్రాసెస్ ఫాలో అయితే, ఆ ప్రాసెస్ ఫాలో అయిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. జాబ్ రాకపోతే మెయిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అన్నది కాన్ఫిడెంట్గా వీక్యూబ్ వాళ్ళు చెప్తారు. ఈ కోర్సెస్ అన్ని అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ప్రతి దానికి సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్, ప్రతి దానికి మళ్ళీ ల్యాబ్ కోఆర్డినేటర్స్, డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అండ్ దీనికి సంబంధించి గట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీంతోపాటు మళ్ళీ కమ్యూనికేషన్స్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు. దాంతోపాటు యాప్టిట్యూడ్ టెస్ట్ని క్లియర్ చేయడానికి దానికి సంబంధించి సపరేట్ క్లాసెస్. సో మీరు ఒకసారి చూడండి, చాలా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కూడా డిసైడ్ కాండి. అండ్ మీరు లేదు, మీకు డౌట్ కన్ఫ్యూజన్ ఉందన్న కానీ మీరు అక్కడ కెరీర్ గైడెన్స్ తీసుకొని ఏది మీకు సూట్ అవుతుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో దాన్ని బట్టి కూడా మీకు హెల్ప్ చేస్తారు. అండ్ డిసెంబర్ డ్రై మంత్ అంటారు కదా, ఆ టైంలో కూడా దాదాపు 100+ ప్లేస్మెంట్స్ తెప్పించిన ఆ హిస్టరీ అనేది వీక్యూబ్కి ఉంది. సో వాళ్ళు ఒకటే, స్టూడెంట్ న్యాయం చేయడానికే, కమర్షియల్గా కాదు,
మనం స్టూడెంట్ కట్టే ప్రతి రూపాయికి న్యాయం చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. అండ్ జెన్యూన్గా చెప్తా ఉన్నాను. సో వీక్యూబ్ అని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో అయితే మళ్ళీ కోవిడ్ వస్తే ఇవన్నీ సాఫ్ట్వేర్ జాబ్స్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది. ఇది ఒకసారి ప్లాన్ చేసుకోండి. నేను చెప్పానని కాదు, ఇది నిజమా కాదా అక్కడ స్టూడెంట్స్ కూడా మీరు మాట్లాడండి, డెమో వినండి. సో యూ కెన్ టేక్ ఏ కాల్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ.